హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈ వీడియోలో క్విజ్ క్వశ్చన్స్ ఇస్తాను. ప్రతి దానికి నేను ఆఫీస్‌కు వచ్చాను ఈ విధంగా తెలుగులో సెంటెన్స్ ఇచ్చి మీరు ఇంగ్లీష్‌లో గెస్ చేయాలి. మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏ, బి, సి, డి. తర్వాత మీకు 5 సెకండ్స్ టైమ్ ఇస్తాను. ఈలోపు మీరు ఆన్సర్ గెస్ చేయండి. 5 సెకండ్స్ తర్వాత నేను ఆన్సర్ రివీల్ చేస్తాను. మరియు మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ వన్, నేను ఆఫీస్‌కు వచ్చాను. నేను ఆఫీస్‌కు వచ్చాను. ఐ కమ్ టు ఆఫీస్. ఐ యామ్ కమింగ్ టు ఆఫీస్. ఐ కేమ్ టు ఆఫీస్. ఐ విల్ కమ్ టు ఆఫీస్. ఇప్పుడు మీకు 5 సెకండ్స్ టైమ్ ఇస్తాను. నేను ఆఫీస్‌కు వచ్చాను అంటే ఆల్రెడీ వచ్చాను కదా! అందుకనే ఐ కేమ్ టు ఆఫీస్. ఆప్షన్ 3 ఐ కేమ్ టు ఆఫీస్ అనేది సరైనది. ఎందుకంటే వచ్చాను అనేది జరిగిపోయిన పనిని సూచిస్తుంది. జరిగిపోయింది అంటే పాస్ట్ టెన్స్. కేమ్ అనేది కమ్‌కి భూతకాలం పాస్ట్ టెన్స్. అందుకనే ఐ కేమ్ టు ఆఫీస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఐ కమ్ టు ఆఫీస్ ఇది తప్పు. ఎందుకు? ఇది సాధారణ వర్తమాన కాలం అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. కమ్ అనేది ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది. అలవాటుగా చేసే పనులకు వాడతారు. నేను రోజు ఆఫీస్‌కు వస్తాను. ఐ కమ్ టు ఆఫీస్ ఈ విధంగా చెప్పాలి. ఆప్షన్ 2 ఐ యామ్ కమింగ్ టు ఆఫీస్ ఇది కూడా తప్పు. ఎందుకు? ఇది ప్రస్తుతం జరుగుతున్న పనిని అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉంది. ఎందుకంటే కమింగ్ కమ్ ప్లస్ ఐఎన్‌జీ కమింగ్ వి4 ఫార్మ్‌లో ఉంది. నేను ఆఫీస్‌కు వస్తున్నాను. అందుకనే రాంగ్. ఆప్షన్ 4 ఐ విల్ కమ్ టు ఆఫీస్ ఇది కూడా తప్పు. ఎందుకు? ఇది భవిష్యత్తులో జరగబోయే పనిని సూచిస్తుంది. ఫ్యూచర్ టెన్స్‌లో ఉంది. ఎలా? విల్ ఉపయోగించాం కాబట్టి. నేను పని ప్రారంభిస్తున్నాను. ఐ స్టార్ట్ వర్క్. ఐ యామ్ స్టార్టింగ్ వర్క్. ఐ స్టార్టెడ్ వర్క్. ఐ విల్ స్టార్ట్ వర్క్. నేను పని ప్రారంభిస్తున్నాను అంటే ఇప్పుడు జరుగుతున్న పని. కాబట్టి ఐ యామ్ స్టార్టింగ్ వర్క్. ఐ యామ్ స్టార్టింగ్ వర్క్ అనేది సరైనది. ఎందుకంటే ప్రారంభిస్తున్నాను అనేది ప్రస్తుతం జరుగుతున్న పని. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉంటుంది. ఇంగ్లీష్‌లో దీనికి యామ్ ప్లస్ స్టార్టింగ్ వాడాలి. యామ్ స్టార్టింగ్ అంటే స్టార్ట్ ప్లస్ ఐఎన్‌జీ వి4 ఫార్మ్ అందుకని కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 తప్పు. ఎందుకు? ఇది అలవాటుగా చేసే పనిని సూచిస్తుంది. నేను రోజు పని ప్రారంభిస్తాను. ఐ స్టార్ట్ వర్క్. కామన్‌గా చేస్తాను అని చెప్పడానికి ఉపయోగిస్తాము. ఆప్షన్ 3 ఐ స్టార్టెడ్ వర్క్. స్టార్టెడ్ అనేది పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. ఇది జరిగిపోయిన పనిని సూచిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ అంటే ప్రారంభిస్తున్నాను అన్నాము. అందుకని ఇది కరెక్ట్. ఆప్షన్ 4 ఐ విల్ స్టార్ట్ వర్క్. ఇది కూడా తప్పు. ఇది భవిష్యత్తు కాలం సూచిస్తుంది. ప్రారంభిస్తాను అని భవిష్యత్తు కాలంలో చెప్తున్నాం కాబట్టి ఐ విల్ స్టార్ట్ వర్క్ ఇక్కడ విల్ ఉపయోగించాము. కాబట్టి ఆన్సర్ ఇది కూడా రాంగ్. నాకొక పని ఇవ్వండి. నాకొక పని ఇవ్వండి. గివ్ మీ ఎ టాస్క్. ఐ గేవ్ ఎ టాస్క్. ఐ యామ్ గివింగ్ ఎ టాస్క్. ఐ విల్ గివ్ ఎ టాస్క్. నాకు ఒక పని ఇవ్వండి. ఇవ్వండి అని అడుగుతున్నాము. కాబట్టి గివ్ మీ ఎ టాస్క్. ఎదుటి వారిని ఒక పని అడగడానికి లేదా ఆదేశించడానికి గివ్ మీ నాకు ఇవ్వండి అని వాడతాము. అందుకనే ఇది కరెక్ట్. ఐ గేవ్ ఎ టాస్క్ ఇది తప్పు. దీని అర్థం ఏంటి? ఐ అంటే నేను ఒక పని ఇచ్చాను అని. ఎందుకు? పాస్ట్ టెన్స్‌లో ఉంది. ఆల్రెడీ ఇచ్చాను గేవ్ కాబట్టి పాస్ట్ టెన్స్. రాంగ్ ఆన్సర్. ఐ యామ్ గివింగ్ ఏ టాస్క్. గివింగ్ అంటే ఇస్తున్నాను అని వస్తుంది. కాబట్టి ఇది కూడా రాంగ్. ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉంటుంది. నేను ప్రతి దానికి చెప్తున్నాను ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్సా, సింపుల్ ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా అని. సో ఇది కూడా మీరు గమనించాలి. ఒకసారి చెప్పినప్పుడు నెక్స్ట్ టైమ్ మీరు గెస్ చేయాలి. సో ఇలా రిపీటెడ్‌గా నేర్చుకున్న కొద్దీ మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది. ఇటు టెన్సెస్ టాపిక్ కవర్ అవుతుంది. ఇటు రాంగ్ సెంటెన్స్, రైట్ సెంటెన్స్ కూడా కవర్ అవుతుంది. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాలి. ఐ విల్ గివ్ ఎ టాస్క్. ఇది కూడా నేనొక పని ఇస్తాను అని చెప్తున్నాను. కాబట్టి ఈ 3 రాంగ్. డైరెక్ట్ మీరు గెస్ చేసుకోవచ్చు. ఐ అని ఉంది. నేను ఇస్తున్నాను, ఇస్తాను, ఇచ్చాను అని ఈ విధంగా ఉంది కాబట్టి రాంగ్. నేను ఈ పని పూర్తి చేస్తాను. ఐ కంప్లీట్ థిస్ వర్క్. ఐ కంప్లీటెడ్ థిస్ వర్క్. ఐ విల్ కంప్లీట్ థిస్ వర్క్. ఐ యామ్ కంప్లీటింగ్ థిస్ వర్క్. ఐ విల్ కంప్లీట్ థిస్ వర్క్. పూర్తి చేస్తాను అనేది భవిష్యత్తులో చేయబోయే పనిని సూచిస్తుంది. కాబట్టి ఫ్యూచర్ టెన్స్‌లో ఉంది. విల్ ఉపయోగించాము. ఐ కంప్లీట్ థిస్ వర్క్. ఇది సాధారణంగా వర్తమాన కాలము. ఐ కంప్లీటెడ్ థిస్ వర్క్. కంప్లీటెడ్ అంటే ఆల్రెడీ పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. కాబట్టి జరిగిపోయిన పనిని సూచిస్తుంది. ఐ యామ్ కంప్లీటింగ్ థిస్ వర్క్. కంప్లీటింగ్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పని. నేను ఈ పని పూర్తి చేస్తున్నాను అని రావాలి. ఇక్కడ మనకు చేస్తాను అని ఉంది. కాబట్టి రాంగ్. మీరు ఈ పని చూడండి. మీరు ఈ పని చూడండి. చెక్ దిస్ వర్క్.
ఐ చెక్డ్ దిస్ వర్క్. ఐ యామ్ చెకింగ్ దిస్ వర్క్. ఐ విల్ చెక్ దిస్ వర్క్. ఆప్షన్ 1 చెక్ దిస్ వర్క్ సరైనది. ఎందుకు? ఎదుటి వ్యక్తిని పని చూడమని కోరడానికి చెక్ దిస్ వర్క్ అంటాము. అంటే దీన్ని చెక్ చేయండి, దీన్ని సరిచేయండి, దీన్ని చూడండి అని అంటూ ఉంటాం కదా! అందుకని చెక్ దిస్ వర్క్. ఐ చెక్డ్ దిస్ వర్క్ అన్నాము. చెక్డ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. పాస్ట్ టెన్స్ కదా! నేను ఈ పని చూసాను అని, చెక్ చేశాను అని. ఐ యామ్ చెకింగ్ దిస్ వర్క్ అంటే ఈ పనిని చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. చెకింగ్ ఇప్పుడు జరుగుతున్న పని. అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో ఉంటుంది. ఐ విల్ చెక్. విల్ ఉపయోగించాం కాబట్టి ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ చెక్ దిస్ వర్క్. దీని అర్థం నేను పని చూస్తాను అని. నేను మీటింగ్‌లో ఉన్నాను. నేను మీటింగ్‌లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ఎ మీటింగ్. ఐ వాస్ ఇన్ ఎ మీటింగ్. ఐ విల్ బి ఇన్ ఎ మీటింగ్. ఐ గో టు మీటింగ్. నేను మీటింగ్‌లో ఉన్నాను అని చెప్తున్నాము. కాబట్టి ఐ యామ్ ఇన్ ఎ మీటింగ్. ఆప్షన్ 1 సరైనది. ప్రస్తుతం మీటింగ్‌లో ఉన్న స్థితిని తెలుపుతుంది కాబట్టి యామ్ వాడాలి. ఐ వాస్ ఇన్ ఎ మీటింగ్. వాస్ ఎప్పుడు ఉపయోగిస్తాము? పాస్ట్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. గతంలో ఉపయోగిస్తాము. అందుకని ఇది రాంగ్. ఐ విల్ బి ఇన్ ఎ మీటింగ్. విల్ బి అంటే భవిష్యత్తు స్థితిని తెలుపుతుంది. మీటింగ్‌లో ఉంటాను అని. ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. తర్వాత ఎప్పుడైనా ఉంటాను అని విల్ ఉపయోగించాం కాబట్టి రాంగ్. ఐ గో టు మీటింగ్. ఇది తప్పు. దీని అర్థం నేను మీటింగ్‌కి వెళ్తాను. ఇక్కడ ఉన్నాను అని చెప్పాము. కాబట్టి ఐ యామ్ ఇన్ ఎ మీటింగ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. నేను ఆలస్యంగా వచ్చాను. నేను ఆలస్యంగా వచ్చాను. ఐ కమ్ లేట్. ఐ యామ్ కమింగ్ లేట్. ఐ కేమ్ లేట్. ఐ విల్ కమ్ లేట్. ఐ కేమ్ లేట్ సరైనది. ఎందుకు? ఆఫీస్‌కు ఆలస్యంగా చేరుకోవడం జరిగిపోయింది కాబట్టి కేమ్ పాస్ట్ టెన్స్‌లో వాడాలి. ఆల్రెడీ లేట్‌గా వచ్చాను అని చెప్పాము. కాబట్టి ఐ కేమ్ లేట్. ఐ కమ్ లేట్ తప్పు. ఇది అలవాటును సూచిస్తుంది. నేను రోజు లేట్‌గా వస్తాను. ఐ కమ్ లేట్ అనేది ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటుంది. ఇక్కడ వచ్చాను అంటే కేమ్ కాబట్టి పాస్ట్ టెన్స్. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఐ యామ్ కమింగ్ లేట్ అంటే వస్తున్నాను. వస్తున్నట్టు చెప్పే అర్థం వస్తుంది. ఐ యామ్ కమింగ్ నేను వస్తున్నాను అంటే లేట్‌గా వస్తున్నాను అని. ఐ విల్ కమ్ లేట్ మళ్ళీ విల్ ఉపయోగించాము. కాబట్టి ఫ్యూచర్ టెన్స్‌లో చూపిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే దానిని తెలుపుతుంది. కాబట్టి ఐ విల్ కమ్ లేట్ అనేది తప్పు. నాకు సహాయం కావాలి. నాకు సహాయం కావాలి. ఐ నీడ్ హెల్ప్. ఐ నీడెడ్ హెల్ప్. ఐ విల్ నీడ్ హెల్ప్. ఐ యామ్ నీడింగ్ హెల్ప్. ఐ నీడ్ హెల్ప్. నాకు సహాయం కావాలి అంటున్నాం. కాబట్టి ప్రస్తుతం ఉన్న అవసరాన్ని నీడ్ అనే అవసరాన్ని చూపిస్తున్నాం కాబట్టి ఐ నీడ్ హెల్ప్ సరైనది. ఐ నీడెడ్ హెల్ప్ తప్పు. గతంలో సహాయం అవసరమైందని అర్థం. నాకు సహాయం అవసరమై ఉండేది అని. ఎందుకు? పాస్ట్ టెన్స్ కాబట్టి. ఐ విల్ నీడ్ హెల్ప్ అంటే భవిష్యత్తులో అవసరం అవుతుందని అర్థం. కాబట్టి ఇది కూడా రాంగ్. ఐ యామ్ నీడింగ్ హెల్ప్. నీడింగ్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పని. నీడ్‌కి ఐఎన్‌జీ రూపం వాడకూడదు. నీడింగ్ అని వాడకూడదు. కాబట్టి ఇది కూడా రాంగ్. ఈ పని కష్టంగా ఉంది. ఈ పని కష్టంగా ఉంది. దిస్ వర్క్ ఈస్ డిఫికల్ట్. దిస్ వర్క్ వాస్ డిఫికల్ట్. దిస్ వర్క్ విల్ బి డిఫికల్ట్. దిస్ వర్క్ ఈస్ బీయింగ్ డిఫికల్ట్. ఈ పని కష్టంగా ఉంది. దిస్ వర్క్ ఈస్ డిఫికల్ట్. ఇది సరైనది. ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి ఈజ్ వాడతాము. దిస్ వర్క్ ఈస్ డిఫికల్ట్. దిస్ వర్క్ వాస్ డిఫికల్ట్. వాస్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! గతంలో ఉపయోగిస్తాము. పాస్ట్ టెన్స్ కాబట్టి రాంగ్. దిస్ వర్క్ విల్ బి డిఫికల్ట్. మళ్ళీ విల్ ఉపయోగించాము. విల్ గాని, విల్ బి గాని ఉపయోగించినా కూడా భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని అర్థం. ఈ పని కష్టంగా ఉంటుంది. దిస్ వర్క్ ఈస్ బీయింగ్ డిఫికల్ట్ తప్పు. ఇటువంటి వాక్యాలకు ఈజ్ బీయింగ్ వాడడం అసలు గ్రామర్ పరంగానే తప్పు. కాబట్టి దిస్ వర్క్ ఈస్ డిఫికల్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ పని సులభంగా ఉంది. దిస్ వర్క్ ఈజ్ ఈజీ. దిస్ వర్క్ వాస్ ఈజీ. దిస్ వర్క్ విల్ బి ఈజీ. దిస్ వర్క్ ఈజ్ బీయింగ్ ఈజీ. ప్రస్తుత పని సులభంగా ఉంది కాబట్టి, ప్రస్తుతం చేస్తున్న పని సులభంగా ఉంది కాబట్టి ఈజీ అనాలి. దిస్ వర్క్ వాస్ ఈజీ. వాస్ అని ఎప్పుడు ఉపయోగిస్తాము? గతంలో కాబట్టి రాంగ్. విల్ ఎప్పుడు ఉపయోగిస్తాము? ఫ్యూచర్‌లో కాబట్టి రాంగ్. దిస్ వర్క్ ఈజ్ బీయింగ్ ఈజీ. ఇది కూడా తప్పు వ్యాకరణ రూపం అంటే గ్రామర్ పరంగా ఈ సెంటెన్స్ అనేది రాంగ్ సెంటెన్స్. నేను పని పూర్తి చేశాను. ఐ ఫినిష్ ద వర్క్. ఐ యామ్ ఫినిషింగ్ ద వర్క్. ఐ ఫినిష్డ్ ద వర్క్. ఐ విల్ ఫినిష్ ద వర్క్. నేను పని పూర్తి చేశాను అన్నాము. కాబట్టి ఇది ఏ టెన్స్‌లో ఉంటుంది? ఎలా చెప్పాలనేది మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇప్పటివరకు మీరు నేర్చుకున్నారు గదా! మీరు నేర్చుకున్న దాన్ని బట్టి ఈ ఒక్క క్వెషన్‌కి కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసము మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.